చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను శ్రావణి. ఈరోజు మనతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బత్తిన హరిరామ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీచ్ల్లో చెప్పారు, గెలుస్తాము ఖచ్చితంగా, విజయోత్సవ సభ ఆవిర్భావం చేసుకుంటామని చాలా సందర్భాల్లో హ్యాపీ మూమెంట్ తో చేసుకున్నారు. రానిమ్ము, అసెంబ్లీ గేటు కూడా తాకనిమ్ము, చాలా మాటలు అన్నారు సార్ గత ప్రభుత్వం వాళ్ళు. ఏం సార్, ఎలా జరిగింది? అసెంబ్లీ గేటు తాకనివ్వం అన్న వాళ్ళు ఇవాళ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో లేకుండా పోయారు. అవును సార్. గెలిచిన వాళ్ళు భయంతో పారిపోతున్నారు, ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తూ ఇళ్లలో కూర్చున్నారు. ఇంకా మేము చెప్పేది ఏముంది, అందరూ ప్రజానీకం చూస్తున్నారు. గతంలో ఏదైతే జనసేన పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఒక సీటే కైవసం చేసుకుంది సార్, అది కూడా రాజోల్లో. ఇప్పుడు చూస్తే 21కి 21 కూడా కొట్టేసింది. ఎట్లా సార్? ప్రజల్లో జనసేన పార్టీ మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీల మీద ఉన్న నమ్మకం, ఆయన ఈ 10 సంవత్సరాలు పార్టీని నడిపిన తీరు, ఒక యువతలోనే కాదు పెద్ద వయసు వాళ్ళలో, వృద్ధుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఇటువంటి రాజకీయ నాయకుడు అవసరమని ప్రజానీకం భావించడం వల్లే అంత అద్భుతమైన విజయం మేము సాధించగలిగాం. సార్, మీరు పార్టీలో మొదటి నుంచి ఉన్నారా సార్? జనసేనలో 2014 ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఉన్నాం సార్. మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారా సార్? ఆశించిన మాట వాస్తవం. పార్టీకి కూడా అప్లికేషన్ పెట్టాము, నా నేమ్ కన్సిడర్ చేయండి పెడన నియోజకవర్గం నుంచి అని చెప్పి అడగడం జరిగింది. కానీ అది పొత్తులో తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో మాకు అవకాశం రాలేదు. మీకు అందుకే రాలేదంటారా? అంతే సార్. మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. ఇప్పుడున్న ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరు చర్యలు తీసుకుంటారా సార్? ఖచ్చితంగా అమ్మ. 4 రోజుల క్రితం కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మేము మచిలీపట్నం డిఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టిన సందర్భంగా కూడా నేను మీడియా వాళ్ళతో మాట్లాడి బహిరంగంగానే చెప్పాం, తెలుగుదేశం పార్టీ నాయకులైనా, జనసేన పార్టీ నాయకులైనా, బీజేపీ పార్టీ నాయకులైనా గత ప్రభుత్వంలో మాదిరి, గత నాయకుల మాదిరిగా అవినీతి చేస్తానంటే మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. పోరాటమేనా. మీ పార్టీ అయినా ఆపోజిట్ పార్టీ అయినా ఎవరైనా ఖచ్చితంగా పోరాటం చేస్తా అంటారు. అవినీతి జరిగింది అని తెలిసినప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ విషయంలో తగ్గేదేమీ లేదు. సార్, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ 5 సంవత్సరాలు 2 పార్టీలు కలిసి అడుగులు వేస్తాయంటారా? అసలు ఆ అనుమానం రాకూడదండి మీకు. పవన్ కళ్యాణ్ గారి మాటలను బట్టి కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన తీరు కానీ, వాళ్ళిద్దరూ కలిపి సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న పద్ధతి కానీ చూస్తే ఈ 5 సంవత్సరాలే కాదు, పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు మరో 10 సంవత్సరాలు కూడా ఉంటారని మేము నమ్ముతున్నాము. సార్, జోగి రమేష్ వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేశారు, ఫిజికల్ గా కూడా దాడి చేశారని, అవి ఎంతవరకు కరెక్ట్ సార్? నిజమే అంటారు అది? దాడి అనేది ఎవరి మీద చేసినా కరెక్ట్ కాదు. మా మీద దాడి చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అప్పుడు 2019 నుండి 24 వరకు పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ గారు ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఉండడం, వారు డబ్బు సంపాదనే ధ్యేయంగా వాళ్ళ కార్యకర్తల ద్వారా అవినీతి చేయించటం, అక్రమ మట్టి తవ్వకాలు, మడడుగులు నరికేయటం, ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు చేయించడం దగ్గర కూడా ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లకి కూడా పోలీస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా లంచాలు వసూలు చేయటం, ఇవన్నీ జరగటం, వాటి మీద మేము పోరాటాలు చేయటం, అడుగడుగునా జోగి రమేష్ గారికి మేము అడ్డు తగులుతూ ఆయనకు ఒక కంట్లో నలుసులాగానో చెప్పులో రాయిలాగానో మేము తయారయ్యాం. కాబట్టి తెలుగుదేశం వాళ్ళ మీద కాదు, పర్టికులర్గా పెడ నియోజకవర్గంలో జన సైనికుల మీద టార్గెట్ చేసి వీళ్ళని భయపెడితే మనకు అడ్డు రాకుండా ఉంటారు, మన అవినీతిని ప్రశ్నించకుండా ఉంటారన్న ఉద్దేశంతో మా మీద దాడులు చేయించారు. ఈ గూడూరు మండలం ఆకుమర్రి గ్రామంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి మేము గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు దాఖలు చేయటం, ఆ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కన్సర్న్డ్ ఆఫీసర్స్కి రిపోర్ట్స్ పంపించమని చెప్పి నోటీసులు రావడంతో వాళ్ళు మమ్మల్ని కూడా కోఆపరేట్ చేయమని అడిగితే మేము కూడా ఆ అక్రమ మట్టి తవ్వకాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాన్ని ఫోటోలు తీయడానికి అని చెప్పి నేను ఇంకొక 2 కార్యకర్తలు వెళ్ళినప్పుడు అక్కడ కారుమంచి కామేశ్వరరావు అని చెప్పి స్థానిక వైసీపీ పార్టీ నాయకుడు, అతను మా మీద దాడి చేసి మమ్మల్ని అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మమ్మల్ని కట్టేసి పబ్లిక్గానే పట్టపగలు కొట్టడం జరిగింది. దాని మీద మేము కేసు పెట్టాం, ఫలితం ఏమీ లేదు.
ఎదురు అంత జరిగి మమ్మల్ని అంత కొట్టి కూడా మా మీద SC/ST అట్రాసిటీస్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా మా మీద జన సైనికుల మీద ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసులు కూడా ఇంకా మేము ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, వాయిదాలు పడుతున్నాయి. చూస్తే వైసీపీ హయాంలో జరిగింది, అప్పుడు వాళ్ళు ఎవరు చర్యలు తీసుకోరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు ఎందుకు తీసుకోలేదు? అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ వైపు నుంచి జన సైనికుల మీద అక్రమంగా వైసీపీ పార్టీ నాయకులు పెట్టిన కేసులు ఏమేమి పెండింగ్లో ఉన్నాయి, మనం ఎంతవరకు వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేయగలము అన్న ఎంక్వైరీ చేయించి పార్టీ ఆదేశాలు మాకు ఇచ్చింది ఏంటంటే ఎవరెవరి మీద జన సైనికుల మీద పెట్టిన కేసులు ఉన్నాయో ఆ లిస్ట్ ఇవ్వండి, దాన్ని బట్టి ఆలోచించి సరైన చర్యలు తీసుకుంటామని మాకు పార్టీ నుంచి హామీ వచ్చింది. ఆ కేసుల లిస్టు కూడా మా జనవాణి కార్యక్రమంలోనూ పవన్ కళ్యాణ్ గారి PA ద్వారాను పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచాం. ఆ కేసుల మీద మరి పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగాను ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా మేము ఎదురు చూస్తున్నాం. అంటే చర్యలు తీసుకుంటానని మాట అయితే కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎందుకంటే జన సైనికుల్ని ఇలా ఇబ్బందులు పెట్టారంటే ఎవరు ఊరుకోరు కదా. అది వారాహి యాత్ర సందర్భంగా పెడ నియోజకవర్గంలో జరిగిన సభలోనూ గట్టిగా ఈ ఇన్సిడెంట్ గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు పెడన టౌన్లో పెట్టిన మీటింగ్లోనూ పబ్లిక్గానే హామీ ఇచ్చారు, జన సైనికుల మీద పెట్టిన అక్రమ కేసులను తీసేస్తామని. ఆ రోజు పబ్లిక్గానే పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు. కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్. సార్, మచిలీపట్నంలో ఎలా ఉంది సార్? జనసేన టీడీపీ కలిసే వెళ్తున్నాయా? బాగుందండి. మాకు జనసేనకు కూడా బండి రామకృష్ణ గారి రూపంలో ఒక మంచి సౌమ్యుడైన నాయకుడు ఉన్నాడు. అలాగే కొర్రెల రవీంద్ర గారు ఉన్నారు. ఇద్దరు స్థానికులు కావటం, గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగాను వ్యక్తిగతంగాను కూడా మంచి పరిచయాలు ఉన్న మనుషులు కాబట్టి చాలా సమన్వయంతో చక్కగా బందర్ నియోజకవర్గం బాగా నడుస్తుంది. పార్లమెంట్ జనసేన క్యాండిడేట్ కూడా ఉన్నారు సార్, బాలశౌరి గారు. ఎట్లా ఉంది సార్? ఒక అద్భుతమైన నాయకుడు అమ్మ బాలశౌరి గారు అనే వ్యక్తి. మా జనసేన పార్టీకి అట్రాక్ట్ అయ్యి జనసేన పార్టీలో చేరడం, ఆయన జనసేనలో చేరడంతోనే మా కార్యకర్తలు 7 నియోజకవర్గాల నుంచి ఆయనకి ఎదురేగి స్వాగతం పలకటం, ఆయనకి ఎప్పుడూ లేనంత మెజార్టీతో మొన్న 3 లక్షల పైచిలకు మెజార్టీతో మేము గెలిపించుకోవడం, ఆయన 4-5 సార్లు ఎంపీ చేసిన ఎంతో అనుభవం ఉన్న ఎంపీ అయినప్పటికీ కూడా ఒక జనసేన సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా కూడా వాట్సాప్లో ఆయన రెస్పాండ్ అవుతారు. చిన్న చిన్న పనులు ఏవడిగినా కూడా పర్సనల్గా ఫోన్ చేసి కనుక్కొని ఆయన అందుబాటులో లేకపోయినా వాళ్ళ మనుషుల ద్వారా ఆ సమస్యలు తీర్చడానికి 24 గంటలు మాకు అందుబాటులో ఉంటారు. సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తారు, తీరుస్తున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కామెంట్ చేశారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. దాని గురించి మీరేం చెప్తారు సార్? దానికి ఇంకా ఇవాళ కొత్తగా చెప్పేది ఉంది. ఆ విషయం పాతదైపోయింది. మా నాయకులందరూ గట్టిగానే ఇచ్చారు, మా వీర మహిళలు కూడా ఇచ్చారు. కోడికత్తికి ఎక్కువ, గండ్రగొడ్డలకి తక్కువ అని. మా లా పరిభాషలో చెప్పాలంటే జైలుకి ఎక్కువ, కన్విక్షన్కి తక్కువ, బెయిల్కి ఎక్కువ, కన్విక్షన్కి తక్కువ అన్న పరిస్థితిలో ఆయన ఉన్నాడు. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే ఆ మనిషి చేసే కామెంట్స్ని ఏదో పిచ్చోడు వాగుడు కింద తీసుకున్నాం తప్ప మేమేం పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సార్, ప్రభుత్వం అంటే ఉచిత పథకాలు ఇస్తే సరిపోతుందా, లేదంటే అభివృద్ధి కూడా కనిపించాలి జనాలకి? ఉచిత పథకాలు ఇస్తే సరిపోద్దంటారా, లేదంటే అభివృద్ధి చేసింది జనాలు కనిపిస్తే మాకు ఈ నాయకులే కావాలని ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఉండాలి కదా సార్? అది జరిగిద్దంటారా సార్ ఈ 5 ఏళ్ళు? తప్పకుండా జరుగుతుందండి. గత ప్రభుత్వంలో జరిగింది ఉచిత పథకాల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు, అభివృద్ధిని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50-50 ఉంటుందండి. సంక్షేమ పథకాలు ఎంత అవసరమో, బిలో పావర్టీ లైన్ ఉన్న పీపుల్కి అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఆర్థికంగా చేయూత ఇవ్వడం అనేది ఎంత అవసరమో, అలాగే రాష్ట్రపరంగా విడిపోయి నష్టపోయి ఉన్నాం కాబట్టి మనం అభివృద్ధి సాధించడం కూడా అంతే అవసరం. కాబట్టి రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి నడుపుతుందండి గవర్నమెంట్, అలాగే నడుస్తుంది. సార్, ఇప్పుడు చూస్తే ఇదేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని కూడా వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఇలా అరెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు సార్. ఏంటి, అది నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా సార్? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏమి లేదండి. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఆయన చెప్పింది పబ్లిక్గా 1-10 సార్లు ప్రతిసారి చెప్తూనే వస్తున్నారు. ఎవరైతే నిబంధనలకి, రూల్స్కి వ్యతిరేకంగా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పుడున్న నాయకుల మాటల ప్రకారం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళేమో అక్రమ అరెస్టులు అంటున్నారు సార్. అక్రమ అరెస్ట్ అని ఏదన్నా ఒకటి రుజువు చేయండి. పోసాని కృష్ణమురళి గారిదే చూద్దాము. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు చాలా ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చినాయి, రికార్డింగ్ వచ్చినాయి, సోషల్ మీడియాలో, ఫేస్బుక్. ఆయనేమో ప్రెసెంట్ ఏదైతే ఇప్పుడు కేసులు జరుగుతున్నాయో ఆయన ఏమంటున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆ స్క్రిప్ట్ నేను చదివాను అనేసి ఇప్పుడు ఆయన తప్పించుకోటాక అంటున్నాడా సార్? అంతే. వాస్తవంగా వైసీపీ పార్టీలో అప్పుడు ప్రభుత్వంలో నడిచింది అదే. పైనుంచి స్క్రిప్టులు రావడం, వీళ్ళు చదవటమే జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే
పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక చదువు లేని వ్యక్తో వయసు తక్కువ వ్యక్తో కాదు, అతను పీజీ చదివిన వ్యక్తి, సినిమాలో రైటర్ గాను యాక్టర్ గాను మంచి అనుభవం ఉన్నవాడు. ఎవరినో తిట్టమంటే నేను అమాయకంగా తిట్టానని చెప్పే మాట ప్రజలు కూడా ఎవరో నమ్మరు. అది నమ్మతగ్గ మాట కూడా కాదు. నీ ఆర్థిక లాభాల కోసం, నీకు పొలిటికల్గా నువ్వు గెయిన్ అవ్వడం కోసం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడం కోసం వైసీపీ పార్టీ నిన్ను పావుగా వాడుకుంది అనేది నువ్వు గ్రహించకపోవడం నీ తప్పు. ఇవాళ నిన్ను వాడుకొని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించారు. ఇవాళ నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు అన్నీ తెలిసి కూడా తప్పు చేసావు. ఇవాళ ఆ తప్పును ఎవరి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు తప్పు చేసిన నువ్వెంత బాధ్యుడివో, నీతో తప్పు చేయించిన వాడు కూడా అంతే బాధ్యుడవుతాడు చట్టం దృష్టిలో. కాబట్టి పోసాని కృష్ణమురళి అమాయకంగా చెప్పిన మాటలు అవి కరెక్ట్ కాదు, నమ్మే తగ్గగా లేవండి. అయితే రెడ్ బుక్ రాజ్యాంగం జరగట్లేదు అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదండి, అసలు జరగడానికి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అని అనుకుందాం కాసేపు. మరి గత ప్రభుత్వంలో బ్లూ బుక్ ఏమన్నా పెట్టుకొని ఆ రాజ్యాంగం నడిపారా? ప్రతిపక్షాలు వాళ్ళని కొట్టండి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టండి, విపరీతమైన అరెస్టులు కూడా జరిగిన సిచువేషన్స్, ఎదురు తిరిగిన మాలాంటి న్యాయవాదులని కూడా చూడకుండా మా మీదే కేసులు పెట్టి ముద్దాయిల్ని చేశారు. మరి అప్పుడే రాజ్యాంగం నడిచిందో వాళ్ళు చెప్తే ఇప్పుడు రెడ్ బుక్ ఉందా, అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, చిట్ చాట్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై #1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్ వాచ్ ఆన్ #1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్ సార్. ఇదంతా పక్కన పెడితే ఎవరైతే గతంలో వైసీపీ నాయకులు చాలా మాటలు మాట్లాడారు, అందరూ రెచ్చిపోయారు, ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే జనసేన కానీ, ఇప్పుడు తెలుగుదేశం కానీ, అలాగే బీజేపీలోకి వస్తాకి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళని మీరు తీసుకుంటారా సార్? ఇప్పుడు ప్రజెంట్ కార్యకర్తలు కానీ నాయకులు కూడా వచ్చే సిచ్యువేషన్స్ మనం చూసాం, వస్తున్నారు కూడా. కార్యకర్తల స్థాయి, థర్డ్ క్లాసు ఎమ్మెల్యే కన్నా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది పార్టీలో చేరిపోవడం జరిగిపోయింది. ఇక ఎమ్మెల్యే స్థాయి మనుషులు, పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ మనుషులు అంటే గతంలో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ రాజకీయ ప్రయాణం ఎలా ఉంది, అవినీతితో కూడుకుని ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మీద నోరు పారేసిన వాళ్ళు ఉన్నారా, అలాంటి వాళ్ళని చూసుకొని స్క్రూటినీ చేసుకుని 1-2 సార్లు చెక్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి ఇష్టానుసారం చేర్చుకోవడం జరుగుతుంది. ఎవరు పడితే వాళ్ళని చేర్చుకోవట్లేదు. ఎందుకంటే ఎవరైతే అన్న వాళ్ళని రానిము, మా పార్టీ వచ్చిన తర్వాత మీరు అలాగే ఉంటారు, మీ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా అన్నారు సార్. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు సార్? అటువంటి వాళ్ళని ఎవరిని తీసుకోలేదండి పార్టీలో. మీరు చెక్ చేయండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారిని అకారణంగా తిట్టి జన సైనికులను ఇబ్బంది పెట్టిన వాళ్ళని అయితే ఇంతవరకు తీసుకున్న దాఖలాలు లేవు. కొంచెం వైసీపీలో కూడా గంజాయి వనంలో తులసి మొక్కలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని కన్సిడర్ చేసి ఆయన 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకుంటున్నారు. సార్ ఇక్కడ చూస్తే పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ విపరీతంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నోరు పాడేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులున్నా కూడా టీడీపీ వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం సార్? కొంతవరకు నిజమని మేము నమ్ముతామండి. జనసేన వైపు నుంచి వాళ్ళ మీద అందుకే చర్యలు కానీ తీసుకోవట్లేదా సార్? ఇప్పుడు పూర్తిగా తీసుకోకుండా ఏం లేరు. ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారు, అక్రమ బియ్యం రవాణా చేశారని చెప్పి దాని మీద ఆయన వైఫ్ మీద పెట్టిన కేసులో అరెస్ట్ కాకుండా కొంతవరకు అడ్డం పడగలిగారేమో కానీ వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్, అది నిజమని తేలింది. ఆయన కూడా అమౌంట్ అయితే కట్టాడు సార్, ప్రభుత్వానికి కట్టాడు ఆయన అమౌంట్. ఆయన నిజమని ఒప్పుకున్నాడు. ఇంకా టీడీపీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది, అందుకే చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు సార్. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, లీగల్ ప్రాసెస్లో ఉన్నారు, కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి అరెస్ట్ చేయడం అనేది కుదరలేదు. లీగల్గా ప్రాసెస్ నడుస్తుంది. వాళ్ళ మీద నేరం రుజువు అయితే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ప్రభుత్వం వైపు నుంచి చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు. కాకపోతే బయట మన సమాజంలో మనం వినేది ఏంటంటే, కొంత పాత స్నేహాల వల్ల ఒకరికొకరు ఉపయోగపడి లబ్ధి పొంది ఉన్నారు కాబట్టి కొంతమంది నాయకులు ఏదో ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డారనే రూమర్స్ అయితే బాగా ఉన్నాయి. మేము కూడా కొంతవరకు అవి నిజమనే నమ్ముతున్నాము. సార్ మీరు రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం ఏంటి సార్? మీ వెనకమాల ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా సార్, ఇంట్లో కానీ అలా? అసలు మా కుటుంబంలో రాజకీయ నాయకులు ఎవరు లేరండి. మా తాతగారు వ్యవసాయదారుడు, మా నాన్నగారు బిఎల్ చదివి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఏసీబీ డిపార్ట్మెంట్కి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకి వారసుడిగా నేను కూడా లా చదివాను. ఏదో సమాజానికి ఏదో లా ద్వారా చేసి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని ఆ ఉద్దేశంతో కొంత చేసుకుంటూ వచ్చాను.
గతంలో చిరంజీవి గారు పెట్టినప్పుడు ఇంప్రెస్ అయ్యి ఆ పార్టీలో చేరి సర్వీస్ చేసాం. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ కొలాప్స్ అవడంతో మేము రాజకీయంగా సైలెంట్ అయిపోయి మా పని మేము చేసుకుంటున్న తరుణంలో కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చి పార్టీ పెట్టడం, ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన న్యాయవాదులు కావాలి అని ఆయన కబురు పెట్టడం, పార్టీ నా దగ్గర నుంచి పిలుపు రావడంతో మేము కూడా కళ్యాణ్ గారితో పాటు ప్రయాణించాలని నిర్ణయించుకొని పార్టీలో చేరడం. ఆ తర్వాత కళ్యాణ్ గారు నడిచే నడక, ఆయన చేసే పనులు, ఆయన పార్టీని నడిపే విధానం, రాజకీయంగా ఆయన చేస్తున్న ప్రయాణం మాకు బాగా నచ్చి లీగల్ సెల్ కూడా వదులుకొని మేము వృత్తిని కూడా వదులుకొని ఆయన వెంట నడవాలి, ఆయన ఆశయ సాధనలో మనం కూడా కొంత ఉపయోగపడాలన్న ఉద్దేశంతో, సమాజానికి మనం కూడా ఎంతో కొంత చేయాలన్న ఆశయంతోనే మా వృత్తిని కూడా వదులుకొని డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చి జనసేన పార్టీ కార్యక్రమాల్లోనూ పార్టీకి సేవ చేస్తూ తిరుగుతున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక మీరు ఆయన కలిసారా సార్? ఒకసారి కంగ్రాట్స్ చెప్పామండి, అంతే. తర్వాత కలవలేదు మళ్ళీ. ఏమనిపించింది సార్ సార్ని చూడంగానే? మోస్ట్ ఇన్స్పైరింగ్ అండ్ అడ్మైరింగ్ అండి. చెప్పలేము, మాటల్లో చెప్పలేము, అది అనుభవించితే కానీ ఎవరు చెప్పలేరు. సార్, మీరు జనసేన పార్టీలో ఇప్పటి వరకు ఉన్నారు, నామినేటెడ్ పోస్ట్ ఎందుకు రాలేదు సార్ మీకు? నామినేటెడ్ పోస్టులు కొంతమందికే వచ్చినాయి. మాకు 20%, బీజేపీకి 10% కలిపి టోటల్గా 30% ఈ రెండు పార్టీలకి, 70% టీడీపీకి అని ఒక అండర్స్టాండింగ్ ఉండింది. మరి పొత్తు ధర్మంలో భాగంగా మా నాయకుడు ఎన్ని తీసుకుంటారో, ఆయన మళ్ళీ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళని, నిజాయితీ పరుల్ని గుర్తించి ఎంతమందికి ఇస్తారో. ఆయన అయితే ఒక మాట ఇచ్చారు సార్, ఎవరైతే పార్టీ కోసం పని చేశారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని కూడా చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. ఖచ్చితంగా వాస్తవం కూడానండి. ఎంత చిన్న కార్యకర్త అయినా మంచివాడు, నిబద్ధత, నిజాయితీ, పార్టీ పట్ల కమిట్మెంట్ ఉందేనంటే ఆయనే పిలిపించుకుని మాట్లాడతారు, చేసిన పనుల్ని అప్రిషియేట్ చేస్తారు, అవసరమైతే ఫోన్ కాల్ చేసైనా మాట్లాడతారు. కాబట్టి మా నాయకుడి విషయంలో మాకు 100కి 1000% నమ్మకం ఉంది. ఆయన పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మా చివరి వరకు జనసేన పార్టీలోనే ఆయనతో పాటే మా నడక ఉంటుంది. సార్, మచిలీపట్నం బందర్ పోర్ట్ సంగతి ఏంటి సార్? మేము 4 రోజుల క్రితం కూడా సరదాగా వెళ్ళి చూసొద్దామని పోర్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అబ్జర్వ్ చేయడానికి వెళ్ళాము. సరదాగానే పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. చాలా భారీ యంత్ర సామాగ్రిని ఉపయోగించి రాత్రింపగల్లో కొన్ని వందల వెహికల్స్ చాలా యాక్టివ్గా, స్పీడ్గా కూడా జరుగుతుందండి వర్క్. గతంలో ఏమో నేనే తీసుకొచ్చాను, నేనే చేస్తానని చెప్పారు, నిరాహార దీక్షలు చేశారు, తెచ్చామన్నారు, శంకుస్థాపనలు ఆయన చేశారు. వల్లే కాలేజీలు వచ్చినాయి కూడా అని కూడా చెప్తున్నారు సార్. కాలేజీలో సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసినాయండి మెడికల్ కాలేజీలు. సార్, ఇప్పుడు చూస్తే సూపర్ 6లో పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు కావట్లేదు, ప్రజలు కొంచెం గందరగోళానికి గురవుతున్నారు సార్. అదేంటి సార్? ప్రజలు గందరగోళానికి గురి అవ్వలేదండి, గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉచిత బస్సు అన్నారు, అవన్నారు, ఆగస్టు 15 అన్నారు, పండక్కి అన్నారు, ఇప్పుడేమో నెక్స్ట్ ఉగాదికి అంటున్నారు సార్. ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది మన సీఎం గారు కానీ, ఆర్థిక మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ప్రతి సందర్భంలోనూ చెప్పుకుంటూ వస్తున్నారు. మనం చేసిన ప్రామిస్లు మనం నిలబెట్టుకోవాలంటే ముందు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవాలి. దానికి కొంచెం టైం తీసుకొని ఇన్స్టాల్మెంట్ల వారిగా ఒక్కొక్క ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉంది. దానికి అనుగుణంగానే మన బడ్జెట్లో కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్కి, ఒక్కొక్క ప్రామిస్కి కొంత బడ్జెట్ కేటాయించుకుంటూ, బడ్జెట్లో అమౌంట్లు కేటాయించుకుంటూ వచ్చారు. రాబోయే కాలంలో అతి త్వరలో వీలైనంత తొందరగా ఆ సూపర్ 6ని కూడా అమలు చేస్తారు, ఖచ్చితంగా అమలు చేస్తారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగానే అవుతాయి. ఎందుకంటే మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మటే వరదలు కూడా వచ్చినాయి సార్. విజయవాడ మొత్తం మునిగిపోయింది భారీ స్థాయిలో. అయితే చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు మొత్తం కలిసి 15 రోజుల్లో మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చేసారు సార్. దాని గురించి ఏం చెప్తారు సార్? అది చంద్రబాబు నాయుడు సమర్థతకి, ఆయన పనితీరుకి నిదర్శనం అండి. మరి ఆ వయసులో కూడా ఆయన అర్ధరాత్రులు కూడా బోట్లలోనూ ఆ వరద నీటిలోనూ తిరిగి బాధితుల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులను సప్లై చేయమని చెప్పడం, నిమ్మల రామానాయుడు గారు లాంటి మంత్రి, ఇరిగేషన్ మంత్రిగా ఉండి అటువంటి నాయకుడు ఆ తుఫాన్లో కూడా గొడుగులు పట్టుకొని అనుచరులు కూడా వెనక లేకుండా వెళ్ళి కాలువ గట్ల మీద నుంచుని ఆ కాలువకి పడిన గండ్లు పూడ్చటం, ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇరుక్కుపోయిన పడవల్ని వాటిని తీయించడంలో ఆయన చూపించిన శ్రద్ధ, కమిట్మెంట్, ఇటువంటి నాయకులు ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి నాయకులు ఉన్న ప్రభుత్వం రావడం నిజంగా అదృష్టం అని. వాళ్ళ సమర్థత వల్లే ఆ విజయవాడ వరదల లాంటి ఒక విపత్కరమైన పరిస్థితుల నుంచి చాలా తొందరగా బయటపడ్డామని అనిపించింది. సార్, నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అనుకుంటున్నారు సార్ మీరు? మేబీ దువ్వాడ శ్రీనివాస్ ఆర్ రోజా, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉంటారు. ఎందుకు సార్? దువ్వాడ శ్రీనివాస్ గారు చేసిన అసంబద్ధమైన ప్రలాపనలకి, నిరాధారమైన ఆరోపణలకి మేము వారం రోజుల క్రితం
అన్ని నియోజకవర్గాల వారిగా కృష్ణా జిల్లాలో కూడా సుమారు ఒక 6 నియోజకవర్గాల్లో మేము కూడా మచిలీపట్నంలో డిఎస్పీ గారి సమక్షంలో ఆయన మీద కంప్లైంట్లు ఇచ్చాము. అవన్నీ జీడీ ఎంట్రీ పెట్టి పోలీస్ స్టేషన్లో పక్కన పెట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయి ఉన్న మనిషిని, అంత నిజాయితీ గల మనిషిని ఏదో నెలకి 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేశాడు. కాబట్టి అతని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆ కేసులో పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేసేది కూడా ఏముండదు. కాబట్టి మేబీ వెంటనే యాక్షన్ తీసుకోవాలంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అరెస్ట్ అవుతారని మేము అనుకుంటున్నాం. కాని పక్షంలో అవినీతి జరిగింది కాబట్టి, స్కాములు జరిగినాయి, ఆడుదాం ఆంధ్ర అంతా కూడా భోంచేసే కార్యక్రమం చేశారు కాబట్టి మరి ఆ మేడం గారిని ఏమన్నా అరెస్ట్ చేస్తారేమో చూడాలి. సార్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావచ్చా సార్? డెఫినెట్గా అవుతారని. మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్ అప్పుడు? డిప్యూటీ సీఎంలో అయిన ఆనందమే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇంకా సీఎం అయితే ఆ రేంజ్ ఊహించుకోవాలని, అనుభవిస్తే కానీ చెప్పలేము. రీసెంట్గా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదు అనేసి కూడా ఒకటి వచ్చింది సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఏమీ మాట్లాడొద్దు, అందరు సైలెంట్గా ఉండండి అని. ఎందుకని సార్ అట్లా? అనవసరమైన కాంట్రవర్సీ క్రియేట్ అవ్వకూడదు. ఎవరో పనిలేని వాళ్ళు చేసే రూమర్లు, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసే న్యూస్లకి మనం స్పందించి ప్రజల్ని గందరగోళం చేయటం, పార్టీ శ్రేణుల్ని గందరగోళంలోకి నెట్టడం, అనవసరమైన అభద్రతా భావాలు లేపడం, ఇవి అనవసరమైన కాంట్రవర్సీలన్నీ ఆపాలన్న ఉద్దేశంతో ఆయన డైరెక్ట్గానే ఇందులో ఎవరు పార్టీ శ్రేణులు ఇన్వాల్వ్ అవ్వద్దు, మాట్లాడొద్దని బహిరంగంగానే చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి చిట్ చాట్. మరొక చిట్ చాట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.